అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొన్ని విషయాలలో మనం ఆలోచించినట్లయితే కనుక ఏ పనైనా మనం ప్రారంభించినప్పుడు అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వారి యొక్క సలహాలు కనుక మనం తీసుకొని వెళ్ళినట్లయితే ఆ పనిలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. అందుకే చిన్నప్పుడు పేరెంట్స్ కానీ లేదంటే కనుక టీచర్స్ కానీ ఏం చెప్తారంటే, ఇదిగో మరి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ స్టాండర్డ్స్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా బ్రాంచ్ విషయంలోనైనా కానీ సీనియర్స్ సలహాలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు సహజంగా. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని అడిగామనుకోండి, అవును ఈ బ్రాంచ్ ఇలా ఉంటుంది, ఈ బ్రాంచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం సీనియర్ సలహాలు కాకుండా ఒకళ్ళ ఫ్యాకల్టీ కానీ లేదంటే కనుక తెలిసినటువంటి టీచర్స్ కానీ లేదంటే కనుక హయ్యర్ అఫీషియల్స్ సలహాలు మనం తీసుకుంటే వాళ్ళు ఇంకా మెచ్యూర్గా చెప్పగలరు ఏ సమాధానం అయినా కానీ. అంటే మనం మనకంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సలహాలు మనం తీసుకుని వెళ్ళినట్లయితే కనుక మన నాలెడ్జ్ కంటే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విషయంలో మనం కొంత మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్గా వెళ్ళగలం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ నాలెడ్జ్ కంటే బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మనకు దొరికారు అనుకోండి, అప్పుడు వాళ్ళది తీసుకోవడం మంచిది. వాళ్ళకంటే బెస్ట్ ఇస్తే వాళ్ళది తీసుకోవడం మంచిది. అయితే అల్టిమేట్గా ఎవరి ఆలోచన బాగుంటుంది, ఎవరి ఆలోచన సక్సెస్ అవుతుందని కానీ మనం బాగా ఆలోచించామనుకోండి, ఏ మనిషిదైనా కానీ కొంత మేరకు మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎలాంటి మనిషిదైనా కానీ ఏ మనిషిదైనా కానీ వాళ్ళ సలహాలు వాళ్ళ ఆలోచనలు కనుక మనం అంగీకరించినట్లయితే కనుక కొంతమేరకు మాత్రమే మనం బెస్ట్గా ఉండగలం. కానీ దేవుని యొక్క ఆలోచన మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం మనం చూస్తే 33వ కీర్తన మనం చూద్దామండి. 33వ కీర్తన కనుక మనం ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే 11 మనం చూద్దాం. 33వ కీర్తన 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూసారా, దేవుని ఆలోచన అనేది మనుషుల ఆలోచన వంటిది కాదండి. అందుకే యెషయా 55:8 మనం చూడవచ్చు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని దేవుడు మాట్లాడతారు. అంటే ఆయన ఆలోచన అనేది సదాకాలం నిలుచున్నది. అక్కడ దాకా ఎందుకండి, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆలోచనకర్త, ఆలోచనకే కర్త ఆయన. అంటే మనం ఏ పని చేసినా కూడా ఆయన యొక్క ఆలోచన మనం తీసుకొనగలిగినట్లయితే కనుక, ఆ ఆలోచన ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే కనుక తరతరములకు నిలిచిపోయే సంకల్పాలు ఆయన దగ్గర ఉంటాయి. సదాకాలం నిలిచిపోయే మంచి ఆలోచనలు ఆయన దగ్గర ఉంటాయి. మరి అవి ఎక్కడ దొరుకుతాయి ఎందుకు అనగానే, ఇదిగో జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో మనకు కనబడతాయి. బైబిల్లో మనం చేయాలనుకున్నటువంటి పనికి సంబంధించినటువంటి రూట్స్ మనకి ఇక్కడ కనబడతాయి. కాబట్టి ఆ రూట్స్లో నుంచి మనం ఏం చేయాలి ఎందుకనగానే, మనం చేయాలనుకున్న పని న్యాయమైనదా, యథార్థమైనదా, మరి అది ఎక్కువ కాలం ఉండేదా కాదా అని వాక్యానుసారంగా పరిశీలించుకొని ప్రార్థనాపూర్వకంగా కనుక మనం మొదలుపెట్టినట్లయితే తప్పకుండా మన ఆలోచన కానీ మనం చేసే పని కానీ సదాకాలం నిలుస్తుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళలా చేసేస్తున్నారు, వీళ్ళలా చేసేస్తున్నారు అని కాకుండా దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఈ ఆలోచన గురించి అని వాక్యానుసారంగా మనం ధ్యానించి మనం వెళ్ళినట్లయితే కనుక ద బెస్ట్ రిజల్ట్స్ మనం చూడొచ్చని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుల మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరంగా నిలబెట్టండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా గొప్పగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా దీవించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమను, మీ జ్ఞానాన్ని తండ్రి అనేక మంది గ్రహించినట్లుగా మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. అందులో భాగంగా మమ్మల్ని తండ్రి మీ యొక్క అర్హమైన పాత్రగా మా తండ్రి ఎంచి బలపరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్త ప్రకారంగా ముందుగా నడిపించండి, సహాయం చేయండి దేవా. ఈ యొక్క పరిచర్యలో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.